ఒక మాట 142వ కీర్తన 4వ మాట ఒకసారి చదువుదామా. 4వ మాట, ప్రక్కన నిదానించి చూడుము, నా కుడి పక్కన నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడును నాకు లేకపోయాను, నన్ను ఎరిగిన వాడు ఒక్కడును లేకపోయాను, ఆశ్రయం ఏదియు నాకు దొరకలేదు, ఆశ్రయం ఏదియు నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడివాడు ఒక్కడును లేడు. ఇలాంటి పరిస్థితి మన జీవితాల్లోకి చాలాసార్లు వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటాం, చాలా వేదనకి గురైపోతూ ఉంటాం. నన్ను పలకరించడానికి, అట్లీస్ట్ నన్ను నా బాగోగులు చూడడానికి కూడా ఒక్కరు కూడా లేరంటా ఉన్నాడు ఇక్కడ కీర్తనకారుడు. ఓకే, కానీ ఈ కీర్తనకారుడికి ఒక నిరీక్షణ ఉంది. ఏ నిరీక్షణ అంటే, నా దేవుని నేను బతిమలాడుకుంటా ఉన్నాను. హల్లెలూయా. ఎలా బ్రతిమలాడుతూ ఉన్నాడంటే తెలిసిన, స్టార్టింగ్లో నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధలను ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఈ మాట చదవగానే నాకు ఒక పాట గుర్తొస్తుంది. ఒక దైవజనులు మధు జెస్సీ గారు ఒక పాట రాశారు, ఎలుగెత్తి మొరలిడుచున్నాను బహు వినయముగా నీ సన్నిధిలో, ప్రభు సన్నిధిలో. ఆ పాట చాలా అద్భుతమైన పాట. కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 10-15 సంవత్సరాల క్రితం ఆ సాంగ్ అద్భుతంగా దేవుని యొక్క సన్నిధి నుంచి, ఈ మాటలో నుంచి వచ్చిన పాట. మన జీవితంలో కూడా, నీ జీవితంలో కూడా నువ్వు చాలాసార్లు ఎలుగెత్తి మొరపెట్టే పరిస్థితి వచ్చిందేమో, చాలాసార్లు దేవుని సన్నిధిలో నువ్వు బ్రతిమలాడుకున్న పరిస్థితి నీకు వచ్చిందేమో. కానీ నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, అలా వచ్చినప్పుడు నీకు ఆన్సర్ లేదు అని నువ్వు వెనక్కి వెళ్ళిపోకూడదు. దేవుని యొద్ద ఖచ్చితంగా ఆన్సర్ ఉంది. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ పరిస్థితులలో, ఆ కష్టంలో, ఆ ఇబ్బందుల్లో దేవుని అద్భుతమైన సహాయం ఎలా అందుతుందో నీకు అర్థం కాదు. అర్థం కానప్పుడు నువ్వేం చేయకూడదు, మౌనంగా ఉండడం మంచిది. అంతేగాని వెంటనే మనం జడ్జ్ చేస్తూ ఉంటాం. ఎవరిని జడ్జ్ చేస్తాం తెలిసిన? దేవుడిని జడ్జ్ చేస్తాం. ప్రభా, నువ్వే ఉంటే నా పరిస్థితి ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు నా బ్రతుకు ఇంత దారుణం అయిపోయింది, అందరూ బాగానే ఉన్నారు, నా పరిస్థితి ఇలా అయిపోయిందని నీకు ఆలోచన వచ్చినప్పుడల్లా గుర్తుపెట్టుకోవాలి, ఇది దేవుని యొద్ద నుంచి వచ్చిన మాట కాదు, ఇది సాతానుడిని భ్రమ పెడుతున్న మాట. వెంటనే నువ్వు గుర్తెచ్చుకోవాలి, నా ప్రభువు నాకు సహాయం చేయగలడు. హల్లెలూయా. నా యొక్క పరిస్థితుల్లో నా పక్షం ఆయన ఉన్నాడు. నేను ఖచ్చితంగా ఆయనకు లోబడినప్పుడు ఆయన నా మొర ఆలకిస్తాడు, నాకు జవాబును దయచేస్తాడు. నాకు ఉన్నతమైన తీర్మానము కలిగి, విశ్వాసము కలిగి మనం దేవుని యొద్దకు వెళ్ళాలి. బైబిల్లో ఒక సంఘటన, ఇదే కీర్తనకారుడు తనకు జరిగిన ఒక అనుభవంలోంచి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 15 వచ్చిన భాగాలు ఇక్కడ ఒకసారి చదివితే మనకు ఒక స్టోరీ అర్థమవుతుంది. ఒకసారి చదువుదామా. ఇది నొబులో యాజకుడైన అహిమేలెకు నొద్దకు వచ్చెను. అయితే అహిమేలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అతన్ని అడుగగా, దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అదెవరితోనైనను చెప్పవద్దనెను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని, నీ యొద్ద ఏమి ఉన్నది, 5 రొట్టెలు గాని మరేమీ గాని ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహిమేలెకుతో అనగా, యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడముగానున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు. పని వారి బట్టలు పవిత్రములే, ఒకవేళ మేము చేయు కార్యం అపవిత్రమైన ఎడలనేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రంగా ఎంచతగునని యాజకునితో అనెను. అంతటా 10వ వచనం చదవండి. 10ఏనా? అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమునే లేచి పారిపోయి గాతు రాజైన అకీషు నొద్దకు వచ్చెను. అకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా, వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేచు సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతను గూర్చినవే గదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనస్సులో ఉంచుకొని గాతు రాజైన అకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు
ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు ఉమ్మి తన గడ్డం మీదకి కారనిచ్చుచూ నుండెను. వారు అతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా ఎద్దుకు వీన్ని ఎందుకు తీసుకొని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయువారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకొని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. చాలా ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏమంటే, దావీదు, ఎంతమందికి తెలుసు దావీదు గొలియాతు స్టోరీ? అందరికి తెలుసు కదా. ఏ ప్రాంతానికి చెందినవాడు గొలియాతు? గాతువాడైన గొలియాతు అని ఉంటుంది. ఓకే, ఏ ప్రాంతంలో ఆయనకు విజయం వచ్చిందంటే, ఆ యుద్ధములో గాతువాడైన గొలియాతుని దావీదు చిన్నవాడు ఒడిసులతో కొట్టి చంపేస్తాడు. ఈ స్టోరీ మనకు తెలుసు. ఆ తర్వాత ఏమని పాడారంట? దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది అనగానే సౌలు హృదయంలోనికి అసూయ వచ్చింది. అప్పటి నుంచి ఈ దావీదుని సౌలు అయిన రాజు, ఇజ్రాయెల్ మొదటి రాజు, ఇతన్ని చంపేయాలి అని, ఎలాగన్నా ఇతన్ని హతం చేయాలి అన్న ఆలోచనతో తన్ని వెంటాడుతూ తను తరుముతున్న సందర్భంలో ఇక్కడ దావీదు ఏం చేశాడంటే పారిపోతున్నాడు అనమాట. పారిపోతూ ప్రాణభయంతో ఎక్కడ దాక్కోవాలా తెలియని పరిస్థితి. ఒక ఏమంటే నోబు ప్రాంతంలో ఉన్న ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి, ఏమైనా ఆహారం ఉంటే నాకు ఆహారం పెట్టండి అన్నప్పుడు అతని దగ్గర అబద్ధం చెప్తాడు నిజానికి. ఎందుకంటే, నువ్వు రాజు అల్లుడివి కదా, మా దగ్గరికి ఎందుకు వచ్చావనంటే అతను అంటాడు, ఆ యాజకుడు అంటాడు, అయ్యో మీరు ఇలా వచ్చారంటే ఇది ఒక సీక్రెట్ ప్లాన్, నన్ను రాజు పంపించాడు, అందుకని నీ ప్రాంతానికి వచ్చాను, నీ దగ్గర ఆహారం ఏమైనా ఉందా? ఏమని అడుగుతాడు? 5 రొట్టెలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. కానీ ఆ 5 రొట్టెలు మనం నూతన నిబంధన మళ్ళీ అద్భుతాన్ని చూస్తాం. హల్లెలూయా. ఇక్కడ దావీదు 5 రొట్టెలు అడిగినప్పుడు మందసంలో ఉన్న ఆ రొట్టెలు తప్ప ఇంకేమీ లేవన్నప్పుడు ఆ రొట్టెలు తీసుకొని తింటాడు. తర్వాత ఏమడుగుతాడంటే, నాకు ఖడ్గం ఏం లేదు, ఈ ప్లాన్ కోసం ఏదైనా ఖడ్గం ఉందంటే ఆ యాజకుడు ఏం చెప్తాడు తెలిసినా, నీవు అప్పుడు ఓడించినా ఫిలిస్తీయుడైన ఆ యొక్క గొలియాతు యొక్క తల నరికిన ఆ ఖడ్గం నా దగ్గర ఆ లోయలో ఉంది, అది ఇవ్వాలనంటే అది ఇవ్వండి అన్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని ఎక్కడికి వచ్చాడు తెలిసిన? ఆకీషు రాజు ఏ ప్రాంతంలో అయితే తిని ఏ రాజునైతే ఏ గొలియాతునైతే చంపేశాడో అదే గాతు ప్రాంతానికి రాజు అయిన ఆకీషు రాజ్యంలోనికి ఈ దావీదు పొరపాటున వెళ్ళిపోయినప్పుడు అతను పట్టుకుంటారు సైనికులు. పట్టుకున్నప్పుడు రాజు దగ్గర తీసుకెళ్ళిపోతారు. రాజు దగ్గర తీసుకెళ్ళిపోయినప్పుడు దావీదు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒకవైపేమో సొంత రాజ్యంలో తన మామ అయిన సౌలు తిన్ని తరుముతా ఉన్నాడు, ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని. తీరా అక్కడ తప్పించుకుందాము, దాక్కుందాం అనేసరికి పక్క రాజ్యంలోకి వెళ్ళి వాళ్ళ చేతుల్లో దొరికిపోయిన తర్వాత అయినా ఎలా తప్పించుకోవాలో తెలియని పరిస్థితి. ఆ సందర్భంలో ఇతను మాట్లాడుతూ ఉన్నాడు, ఎలుగెత్తి మొరపెడతా ఉన్నాడంటే దేవుని సన్నిధిలో, ప్రభువా ఏంటి ప్రభువా నా పరిస్థితి, చివరికి అన్యుడైన ఆకీషు రాజు చేతిలో నా ప్రాణం అప్పగిస్తావా? దేవుడు ఏ రీతిలో ఆ సమయంలో దేవుడు నీకు ఆలోచన కలుగజేస్తాడో ఆలోచనకి దేవుని వద్ద నువ్వు ఖచ్చితంగా కనిపెట్టి నువ్వు వెయిట్ చేయాలి. మనలాటోళ్ళమైతే ఇంకా బేర్మని ఏడ్చి దేవుడు లేడు ఏం లేడు, ఇంకంతే అయిపోయింది నా పని అని చెప్పేసి, ఇదే కదా ప్రభా, ఇందుకోసమే కదా నన్ను తీసుకొచ్చావు, ఇంత పెద్ద యుద్ధానికి గెలుపునిచ్చావు, ఎన్నో మాటలు ఇంకా లేనిపోని మాటలు అంటాం. కానీ దావీదు సింపుల్గా దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉన్నాడంటే తెలిసిన, ఇంకా నాకేం చేయాలో తెలియని పరిస్థితి, పిచ్చోళ్ళలాగా యాక్ట్ చేస్తున్నాడంటే. ఎలాగా? పిచ్చోళ్ళలాగా ఇవన్నీ రసికారుతూ ఆ గోడల మీద ఏవో పిచ్చి గీతలు గీస్తూ అలా యాక్ట్ చేస్తున్నాడంటే. యాక్ట్ చేస్తూ ఉంటే గమనించండి, ఒక దేశానికి భయంకరమైన దెబ్బ కొట్టిన ఒక వ్యక్తి దొరికినప్పుడు ఎలా ఉంటుంది అది ఆ రాజ్యానికి? ఖచ్చితంగా ఆడిని అంతం చేయాలి. ఆడు పిచ్చోడైనా ఎలాంటోడైనా ఆడిని ఖచ్చితంగా అంతం చేయాలని రాజుకి ఒక కోపం ఉంటుంది, ఒక పగ ఉంటుంది. అలాంటిది ఆ రాజు ఏమంటా ఉన్నాడు తెలుసునండి? 14వ వచనం ఒకసారి చదువుతారా? 14వ వచనం, అదే 21లో 14. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీన్ని ఎందుకు తీసుకొచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయువానితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకొని వచ్చితిరేమని వీడు నా నగరిలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. తన సేవకులతో ఏమంటా ఉన్నాడంట? అంత పెద్ద రాజు, వాళ్ళకి భయంకరమైన శత్రువు అయిన రాజు ఏమంటా ఉన్నాడంట? ఆ పిచ్చి చేష్టలు చూసి వీడితో నాకేంటి పని, వీడిని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ, అసలు తీసుకెళ్ళి బయటపడేయండి అంటే నీవు అనుకుంటావు ఈ యొక్క శ్రమ ఇంక నిన్ను మింగేస్తుంది, ఈ కష్టంలో ఇంక నేను అయిపోతాను,
నేను అంతమైపోబోతా ఉన్నాను, ఇంక వల్ల కాదు అన్నప్పుడు దేవుడు నీ పక్షమున మార్గాన్ని తెరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైన మార్గం తెరుస్తూ ఉన్నాడు దావీదు విషయంలో. ఇంక అయిపోయింది, శత్రువు చేతులు పడిపోయాడు, నా బ్రతుకు అయిపోయింది అన్న సందర్భంలో అతను పిచ్చోళ్ళలాగా యాక్ట్ చేయగానే ఆ రాజు హృదయాన్ని దేవుడు మార్చాడు. హల్లెలూయా. ఒకవేళ ఆకీష్ రాజు హృదయం మార్చబడలేదు, వీడు పిచ్చి పట్టింది ఆయన చంపేయండి అంటే ఏం చేయగలం? ఏమి చేయలేని పరిస్థితి. అని ఏం చేశాడు తెలుసు, తన హృదయంలోనికి దేవుడు వెళ్ళి ఇతను పంపించేయండి అంటే అక్కడి నుంచి తప్పించబడ్డాడు. ఆ ప్రాణ భయం నుంచి ఏదోలా బయటకు వచ్చాడు. తర్వాత అధ్యాయంలోనికి మనం వెళ్దాం. తర్వాత 22:1-4 చదువుదాం. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. ఈ సందర్భం విని వాళ్ళ ఫ్యామిలీ అందరు తన దగ్గరకు వచ్చారా? చదవండి అమ్మా. మరియు ఇబ్బంది గల వారందరూ, ఈ గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఒక లిస్ట్ మనకు కనిపిస్తుంది. ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానంగా నుండి వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. ఎక్కువ తక్కువ ఎంత మంది వచ్చారండి? 400 మంది వచ్చి ఉండారు. తర్వాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్సేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండల్లో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురముండిరి. చాలా. ఇక్కడ దావీదు పరిస్థితి ఏమైపోయింది తెలిసిన, ఈ రాజు చేతిలో పడ్డాడు, అయిపోయిందని అందరూ అనుకుంటా ఉన్నారు. తన తల్లిదండ్రులు అన్నదమ్ములు కూడా అన్నారంట ఇంక దావీదు పని అయిపోయింది. కానీ అద్భుత రీతిగా దేవుడు అక్కడి నుంచి విడిపించి ఈ గుహలో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళేసరికి ఏమైంది తెలిసిన, అతని దగ్గరికి ఎలాంటి వాళ్ళు వచ్చారు చెప్పండి ఒకసారి. 2వ వచనంలో ఉంటుంది, ఇబ్బందులు గల వారందరూ. ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇబ్బంది లేని వాళ్ళు? చిన్న ఇబ్బంది కూడా లేదన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, ఇబ్బంది గలవారును, తర్వాత అప్పులు చేసుకునేవారు. అప్పులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చిన్న అప్పు కూడా, చిన్న లోన్ కూడా లేని వాళ్ళు, లోన్ చిన్నది ఈఎంఐలు కూడా కట్టని వాళ్ళు. ఓకే, ప్రతి ఒక్కరు అప్పులు గలవారును, ఇంకా అసమాధానంగా ఉండేవారు. సమాధానం సంపూర్ణంగా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చిన్నది కూడా అసమాధానం లేకుండా. ఓకే, ఏదో ఒక సమయంలో ఏదో పరిస్థితులు. కానీ ఈయన దగ్గరికి చేరిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసినా కంప్లీట్గా ఏదో అసమాధానం మీద అప్పుడప్పుడు నీ జీవితంలో వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుందేమో. కానీ వీళ్ళకి కంప్లీట్గా ఇంకా సమాధానం లేని పరిస్థితి. ఎందుకంటే అందరూ వీళ్ళని విడిచిపెట్టేశారు, ఎవరు చేర్చుకోవట్లా, ఎవరు కూడా వీళ్ళ దగ్గరికి వస్తే పారిపోతున్నారు భయపడిపోయి. అట్లాంటి వాళ్ళందరూ ఎంతమంది అంట? 400 మంది. ఈయనకే దిక్కులేదు, ఎక్కడ ప్రాణం దాక్కుందామా, ఎక్కడ తప్పించుకుందామా, ఎలా తిరిగి లెగిద్దామా, రాజు ఎక్కడ చంపేస్తాడని ఈయన భయంతో పరిగెత్తుతూ ఉంటే ఇతను వాళ్ళందరికీ అధిపతి అయిపోయాడు. అంటే ఏమైపోయాడు? ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ ఈయన రాజు అయిపోయాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ కష్టం చూసి, నీ బాధ చూసి, నా బాధలు ఎవరికి తెలుసు, ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరికి తెలుసు నా కష్టము ఎంత ఏడుస్తున్నానో తెలుసా, నువ్వు ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు గుర్తుపెట్టుకో. నువ్వేం చెప్పగలగాలి తెలిసినా, అట్లాంటి కష్టంలో ఉన్న వారిని నువ్వే ధైర్యపరచగలవు. హల్లెలూయా. అట్లాంటి పరిస్థితి కూడా దేవుడు నేను నడిపిస్తున్నాడంటే గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటి వారి మీద నువ్వు అధిపతిగా మార్చబోతా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు రోగం గుండా వెళ్తా ఉన్నావా, కష్టం గుండా వెళ్తా ఉన్నావా, బాధ గుండా వెళ్తా ఉన్నావా, ఈ కష్టం ఇంతే నా పరిస్థితి ఇంతే అనుకోకూడదు. నువ్వు ఏం చెప్పాలి? దావీదులాగా దాని మీద నువ్వు అధిపతిగా మార్చబడాలి. హల్లెలూయా. అది లేమి అయినా, కష్టమైనా, కరువైనా, ఇబ్బంది అయినా వాటి మీద దేవుడు నిన్ను అధిపతిగా చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రాణం పోతుంది, ఇంకొక నిమిషంలో చచ్చిపోతావు, అంతా అయిపోయిందన్న సమయంలోనే నువ్వేం చెప్పాలి తెలిసినా, దేవుడు నన్ను తప్పించగలడు, దేవుడు నన్ను విడిపించగలడు. తను విడిపించడమే కాకుండా, ఎందుకంటే తన కుటుంబాన్ని కూడా రాజు చంపేస్తాడు, తన అన్నదమ్ముల్ని కూడా చంపేస్తాడు. అందుకోసం అని ఏం చేశాడు తెలిసిన, కుటుంబం కూడా ఇక్కడికి వచ్చేసారు ప్రాణభయంతో. ఏం చేయాలో తెలియక మోయాబ్ దేశానికి వెళ్ళి ఆ రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను దాక్కుంటాను కొన్ని రోజులు, ఎందుకంటే నా కుటుంబాన్ని మీరే భద్రపరచాలని ఆ దేశంలో ఆ కుటుంబం అంతటిని అక్కడ పెట్టాడు దావీదు. అంటే ఇలాంటి కష్టకాలంలో కూడా, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా నా దేవుడు నాతో మాట్లాడతాడు. 4వ వచనం చూడండి ఒకసారి. తర్వాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకొని వరకు. ఏమంటా ఉన్నాడు? దేవుడు నాకు ఏం చేయబోతా ఉన్నాడు నెక్స్ట్.
అది నేను తెలుసుకొని దేవుని దగ్గర కనిపెట్టే వరకు మీరు నా తల్లిదండ్రుల్ని భద్రపరచండి. నీ జీవితంలో ఇలాంటి మనస్సాక్షి నువ్వు కలిగి ఉన్నావా? ఇంత కష్టంలో దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు అన్న ఒక ఆలోచన నీకు ఎప్పుడన్నా వచ్చిందా? ఈ కష్టం గుండా నేను వెళ్తా ఉన్నాను కదా, ఈ కష్టమే నన్ను చంపేస్తుందేమో, నేను మింగబెడతానేమో, నా పని అయిపోతుందేమో నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఈ కష్టంలో దేవుడు నీతో ఒకటి మాట్లాడాలనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈయన ఆలోచన ఏంటి తెలిసినా, నేను ఏమి చేయదునో నేను తెలుసుకొని వరకు. హల్లెలూయా. దేవుడు నెక్స్ట్ ఏం చేయబోతా ఉన్నాడో కష్టంలో కూడా దేవుని మాట వినడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు చాలాసార్లు కష్టం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి పక్కకు వెళ్ళిపోతున్నావేమో, ప్రార్థన జీవితాన్ని పక్కన పెట్టేసావేమో, దేవుని వాక్యం చదవాలన్న మనసుని పక్కకు తొలగించుకుంటున్నావేమో. దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఉదయకాల సమయంలో. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఈ కష్టంలో, ఈ ఇబ్బందులో నువ్వేం చేయాలి తెలిసినా, దేవా నువ్వు నాతో ఏం మాట్లాడబోతా ఉన్నావు. హల్లెలూయా. తనకున్న ఆ యొక్క ఫ్యామిలీ టెన్షన్స్, ఓకే, మనం ఏమనుకుంటాం తెలిసినా, ఆ టెన్షన్స్ని బుర్ర మీద వేసుకుని తిరుగుతూ ఉంటాం. ఈయన ఏం చేస్తున్నావు అంటే సింపుల్గా ఆ టెన్షన్స్ని అన్నీ తీసుకెళ్ళి సేఫ్ ప్లేస్లో పెట్టేశాడు ఇతను దేవునితో గడపడానికి. చాలాసార్లు ఒకవేళ నీ కుటుంబం నిన్ను అడ్డుకుంటా ఉందేమో దేవుని దగ్గర గడపడానికి, లేకపోతే నీ జాబ్ నీకు ఆటంకంగా ఉందేమో, నీ పరిస్థితులు నేను ఆటంకపరుస్తున్నాయేమో దేవుని సన్నిధిలో గడపడానికి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఏది కూడా నీకు కష్టమని నువ్వు అనుకోమాక, దాన్ని సేఫ్ ప్లేస్లో పెట్టి నువ్వేం చేయాలి తెలిసినా, దేవుని సన్నిధిలో గడపడాలి. దేవా ఏం మాట్లాడబోతా ఉన్నావు, ఈ కష్టంలో నుంచి నువ్వు నా జీవితంలో ఏం చేయబోతా ఉన్నావు. హల్లెలూయా. ఎప్పుడైతే కనిపెట్టాడో దీని పరిస్థితి ఏమైంది తెలిసినా, ఆశ్చర్యరీతిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తిను ఫైట్ చేయకుండా తిను మౌనమైపోయాడు. ఒక చోట అయితే సౌలు, నెక్స్ట్ ఈ అధ్యాయం కంటిన్యూస్ చివరికి వెళ్ళేసరికి, సౌలు చంపేద్దామని పలానా ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకున్నాడు. ఏ యాజకుడి దగ్గరికి అయితే వచ్చాడో ఆ యాజకుడిని పిలిపించాడు. ఎవరయ్యా ఏంటి అన్నప్పుడు, ఆ ఎంక్వైరీలో పలానా యాజకుడు ఇలా దావీదుకి సహాయం చేశాడు, ఇలాగ ఆహారం పెట్టాడు, ఇలా ఖడ్గం ఇచ్చాడని ఆ విషయం అంతా చెప్తే నిజానికి యాజకుడికి తెలియదు. అతను దావీదు ఏమంటాడు తెలిసినా, నేను ఒక ప్లాన్ మీద వచ్చాను, సీక్రెట్ ప్లాన్ మీద రాజు నన్ను పంపించాడని దావీదు చెప్తే యాజకుడు ఇస్తాడు. కానీ ఏమైంది తెలిసిన, తర్వాత యాజక కుటుంబాలు దగ్గర 85 మందిని అక్కడికక్కడే చంపేస్తాడు రాజు. చాలామంది నశించిపోయినాక అబ్యతర్ అని ఒక యాజకుని కుమారుడు వచ్చి దావీదు దగ్గరకు వచ్చి చెప్తాడు, అయ్యా ఇలాంటి పరిస్థితి అయిపోయింది, మా ఫ్యామిలీస్, మా కుటుంబాలంతటిని చంపేశాడని. అంటే నువ్వు భయపడమాక, నా దగ్గర నువ్వు క్షేమంగా ఉండు, నీకే నష్టం కలగదు. అంత వరకు కూడా ఆయన ఓర్చుకుంటా ఉన్నాడు. దైవజనులు అందరినీ చంపించినప్పుడు, చంపేయమన్నప్పుడు అక్కడ సైనికులు ఎవరు చంపడానికి ఇష్టపడలా, ఎందుకంటే దైవజనుని ముట్టుకోకూడదు. కానీ అక్కడ ఒక సైన్యాధిపతి ఏం చేస్తాడు తెలిసిన, వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ కుటుంబాల్ని, ఒక గ్రామంలో ఉన్న ఆ యాజకుల కుటుంబం మొత్తమును, వాళ్ళ యొక్క ఆస్తులను, వాళ్ళకున్న ఎడ్లను అన్నిటినీ చంపేసినప్పటికీ ఏమంటాడు తెలిసిన, దావీదు నువ్వు భయపడమాక. అవన్నీ తెలుస్తూ ఉన్న దావీదు ఓర్చుకుంటా ఉన్నాడు. ఇవన్నీ ఎవరిని బట్టి జరుగుతూ ఉంది నష్టమంతా? దావీదుని బట్టి జరుగుతూ ఉన్నా దావీదు ఓర్చుకుంటా ఉన్నాడు. ఒక రోజు వచ్చింది, సౌల్ని డైరెక్ట్గా చంపేసే అవకాశం వచ్చింది. దావీదుకి ఏమంటాడు తెలిసినా, నేను ముట్టకూడదు. ఎవరిని? అభిషక్తుడిని నేను ముట్టకూడదు. పక్కన ఉన్న వాళ్ళు అందరూ అంటారు, ఏసే టైం వచ్చింది కదా, ఏసేయ్. నీ జీవితంలో కూడా దేవుని మాట వినాలన్న ఆలోచన నీకు లేకపోతే, దేవుడి కష్టంలో ఏం చెప్తా ఉన్నాడు, ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆలోచన నీకు లేకపోతే ఏమైతే తెలిసినా, వాళ్ళ పక్కన వాళ్ళు చెప్పిన మాట నువ్వు వింటావు. అందుకే నేను చెప్తా ఉన్నా, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో, నీ కష్టంలో దేవుని దగ్గర నువ్వు కూర్చో. ప్రవ్వా ఈ కష్టం తర్వాత నువ్వేం చేయబోతా ఉన్నావు, నెక్స్ట్ నా జీవితంలో ఎలాంటి అద్భుతం చేయబోతా ఉన్నావు ప్రవ్వా, ఎలాంటి పరిస్థితి తీసుకురాబోతుంది, దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు ఏం కలుగుతుందో తెలిసిన, దావీదుకి ధైర్యం కలిగింది. ఒక టైం వచ్చింది, మరలా తిరిగి అదే రాజ్యానికి దావీదు రాజు అయ్యాడా లేదా? ఇన్ని కష్టాలు వచ్చినాయి ఎందుకు ప్రవ్వా, నా జీవితం అక్కడ ఆకీష్ రాజు దగ్గరే చచ్చిపోతానేమో. ఎన్నోసార్లు అతని మీదకి ఎన్నో అటాక్స్ జరిగినాయి. కానీ తను ఏమనుకుంటా ఉన్నాడు తెలిసిన, ఫైనల్గా నేను దేవుని చిత్తం నెరవేర్చాలి ప్రవ్వా, నీ సన్నిధిలో నేను విజ్ఞాపన చేస్తాను. ఏంటి ప్రవ్వా నీ ప్లాన్ అన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, లేదు ఇజ్రాయేల్ రాజ్యానికి నువ్వు అభిషేకించబడిన వ్యక్తివి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అన్న సత్యము తన గ్రహింపులోనికి తీసుకొచ్చాడు. నువ్వు కూడా అనుకుంటున్నావేమో, ఈ చిన్న కష్టంలో నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, ఇంకెంతే అని నువ్వు అనుకోమాక దేవుని సన్నిధిలో నువ్వు విచారణ చేయడం నేర్చుకో. హల్లెలూయా. ఎట్లాంటి వాళ్ళు వచ్చారంట? ఎలాంటి వాళ్ళు వచ్చారు ఇతని దగ్గరికి? ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అప్పులతో ఉన్నవాళ్ళు, ఇంకా సమాధానం కోల్పోయిన వాళ్ళంట. ఇట్లాంటి వాళ్ళందరికీ ఇతను అధిపతి. ఎప్పుడు కష్టంలో ఉండగానే,
ఇంకా ఇబ్బందుల్లో ఉండగానే నువ్వు కూడా అనుకుంటున్నావు, నాకే కష్టాలు తీరలేదు, నా బ్రతికే మారలేదు, నేను చేయడం ఏంటి అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు నిన్నే వాడుకుంటాడు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇది కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు గమనించాలి, దేవుడు నీతో మాట్లాడే వరకు నువ్వేం చేయాలి తెలిసినా, నీ యొక్క నెత్తి మీద ఉన్న ప్రతి భారాలు తీసి పక్కన పెట్టు. నీ కుటుంబ భారమా, లేకపోతే నీ ఏ భారమైనప్పటికీ ప్రతి భారాన్ని నువ్వు తీసుకొచ్చి ఏం చేయాలి తెలిసినా, పక్కన పెట్టి దేవుని సందులో గడుపు. ఓకే, సులువుగా చిక్కులు పెట్టి ప్రతి భారం ఏం చేశాడంటే అపొస్తలుడైన పౌలు ఏం చేశాడు? ఒకసారి తీయండి ఆ మాట. ఎక్కువగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యమును పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేశాడంటే తెలిసిన, తన ముందున్న శ్రమని, తన కష్టాన్ని అంతటి పక్కన పెట్టి దేనికోసం తెలిసిన, దేవుడితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు గెత్సేమనే తోటలో. ఎందుకంటే తెలిసిన, ప్రభా ఈ యొక్క పాత్రని తీసేసేయి, నా ఇద్దరిని తీసేసేయి అన్నప్పుడు దేవుడు ఏం మాట్లాడాడు? తనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలిసిన, లేదు నువ్వు వీటిని జయిస్తావు, నీవు కుడి పార్శ్వమున కూర్చోవాలి, ఉన్నతమైన పిలుపు నీ మీద ఉంది అని దేవుడు క్రీస్తు కుమారుడితో మాట్లాడినప్పుడు ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. నీ కష్టకాలంలో, నీ ఇబ్బంది కాలంలో నువ్వు కూడా చేయాల్సిన పని ఏంటి తెలిసినా, నీ భారం ఏం చేయాలంట? మనము కూడా ప్రతి భారమును, చెప్పండి, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. హల్లెలూయా. నీకేం అవసరం తెలిసినా? ఓపిక అవసరము. మన ముందున్న ఒక పందెం ఉంది, పందరంగం ఉంది. ఏంటి తెలిసినా, నువ్వు దేవుడు పెట్టిన ప్రతి దాన్ని నువ్వు నెరవేర్చుకొని ముందుకెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు మీద ఒక పర్పస్ ఉంది. ఏంటి తెలిసినా, మానవాళ్ళందరి కోసం ఆయన ప్రాణం పెట్టాలి, తన రక్తం చిందించాలి. కానీ తనకి ఎలాంటి పరిస్థితి వచ్చింది? ఈ గిన్నెను తీసేసే ప్రభా, నా వల్ల కాదు. ఇలాంటి పరిస్థితులు నీకు కూడా వచ్చిందేమో, కానీ ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చేవాడిగా మార్చబడాలి. హల్లెలూయా. ప్రభు, ఆయనను నీ చిత్తం జరగాలి, ఆయనను నీ చిత్తమే నా జీవితంలో జరిగించు ప్రభా. నీ మాట వింటాను ప్రభా. నువ్వు సమయం పెట్టుకొని దేవుని సన్నిధిలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొంత సమయం దేవుడితో నువ్వు గడపడం నేర్చుకోవాలి. ఈ కష్టకాలంలో దేవుడు నీతో ఏమైతే మాట్లాడాలనుకుంటున్నాడో, ఏమైతే నీతో ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడో, ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఖచ్చితంగా సమయం, ఎంతమంది పెట్టుకుంటారు సమయం ఇలాంటి కష్టకాలంలో? పెట్టుకుంటారు ఎవరైనా? నీకు కష్టం ఉందనుకో, ఇంకా మొత్తం ముసుగు తన్నేసి ఇంక దేవుడి మీదే ఉదయం లేచిన దగ్గర నుంచి, దేవుడా నువ్వే ఉంటే నాకేంటి కష్టాలు, నన్ను గమనించట్లేదు, నన్ను చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అని అంటున్నావేమో. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దావీదు అలా మాట్లాడట్లేదండి. ఈరోజు మన ముందు ఒక సక్సెస్ఫుల్ స్టోరీతో దావీదు ఒక రాజు అవ్వడానికి గల కారణం ఏంటంటే, తన జీవితం ఎక్కడో అంతమైపోవాల్సింది అని దేవుని సన్నిధిలో విచారణ చేస్తూ ఉన్నాడు. ప్రభా, నా కుటుంబాన్ని పక్కన పెట్టి నేను దేవుడు ఏం చెప్తాడో నేను వినదలుచుకుంటా ఉన్నా. ఈ కష్టకాలంలో ఏం చెప్తాడో, నీ రోగం వచ్చిందా, ఈ రోగంలో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. ఇదిగో దేవుడు నిన్ను మహిమ నుంచి అధిక మహిమకు తీసుకెళ్ళబోతా ఉన్నాడు. ఈ పరిస్థితి నుంచి నిన్ను ఉన్నతమైన పరిస్థితికి తీసుకురాబోతా ఉన్నాడు. బైబిల్లో ఒక సంఘటన చూపించి మనం ముగించుకుందాం. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయంలో ఒక స్టోరీ, మీకు తెలిసిన స్టోరీయే. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము ఒకసారి 13వ వచనం చూద్దామా. 13 నుంచి. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించి, ఒకసారి 9 నుంచి చదవండి అమ్మా, అర్థమవుతుంది. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నేను నీవు లేచి దండు మీదకు పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. వారు చెప్పుకొనుచున్న దాన్ని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడు అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల ఎద్దకు పోయిరి. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి.
వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా నేను ఒక కలగంటిని అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పెను. అందుకు వాని చెలికాడు, అది ఇజ్రాయేలులైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమి కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చెను. గిద్యోను ఆ కల వివరమును తన తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇజ్రాయేలు దండులోనికి తిరిగి వెళ్ళిరండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి చాలు. ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన. గిద్యోను, నేను బలహీనుణ్ణి, నా వల్ల ఏమి కాదు, అందరు నన్ను తక్కువగా చూస్తూ ఉన్నారన్న పరిస్థితుల్లో 6వ అధ్యాయంలో దేవుడు వెళ్ళి మాట్లాడతాడు గిద్యోనుతో. ఏమని తెలిసినా, బలసూరుడా లేమో, బలమైన వాడా లేమ్మని అంటే, ప్రభా నా వల్ల కాదన్నప్పుడు ఎన్నో టెస్టులు పెట్టి దేవుని యొక్క మాటను తీసుకొని ఫైనల్గా ఆ దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న తక్కువ మందిలో ఆ 300 మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడు దేవుడు చెప్పినట్టుగా. ఆ 300 మందితో ఎన్ని లక్షలంట? అమాలేకీయులు, ఇంకెంతమంది ఉన్నారు వాళ్ళందరూ? మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో ఉన్నారంట. ఎంతమంది? లెక్కించడానికి లేదు. చాలా మంది సైన్యం ఎవరి మీదకి వచ్చారు? ఇజ్రాయెల్ దేశం మీదకి వాళ్ళు తిరుగుబాటు చేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఈ 300 మందితో అన్ని లక్షల మందిని ఎలా జయించగలడు గిద్యోను? తన వల్ల అయితే కాదు. కానీ భయపడతా ఉంటే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు తెలిసినా, గిద్యోను నువ్వు భయపడమాక, నువ్వేం చేస్తావంటే ఆ రాత్రప్పుడు నువ్వు వెళ్ళడానికి భయం అనిపిస్తే నీ పక్కన ఒక అసిస్టెంట్ని తీసుకొని వెళ్ళి నువ్వు, నేను ఒక విషయాన్ని నీకు తెలియచేస్తాను, అప్పుడు నీకు ధైర్యం కలుగుతుంది. నువ్వు వెళ్ళని చెప్పగానే ఆ పాలెంలోనే ఒక గుడారం ఉందంట. ఆ గుడారంలో 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. రాత్రప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే ఆ గిద్యోను పక్కకి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఏం మాట్లాడుకుంటున్నారా అని వింటే, అందులో ఒక అతనికి కళ వచ్చిందంట. ఏమని కళ? యవల రొట్టె ఒకటి పెద్దది ఆ యొక్క గుడారం ఇజ్రాయెల్ నుంచి దొర్లుకొని వచ్చి మన గుడారం మీద పడిపోయింది, ఈ గుడారం అంతా కూలిపోయింది, ఈ కళ వచ్చిందయ్యా నాకు అని అంటే, కళకి ఏమో పక్కనున్నవాడు భావం చెప్తున్నాడు. అంటే ఏమని తెలిసినా, అది ఎవరో కాదు, గిద్యోని యొక్క ఖడ్గమే, యోషువ కుమారుడైన గిద్యోని యొక్క ఖడ్గమే. మన పని అయిపోయింది. ఎవరు మాట్లాడుకుంటున్నారు? శత్రువు మాట్లాడుకుంటున్నాడు. ఎవరు? శత్రువు మాట్లాడుకుంటున్నా. గమనించాలి, నువ్వు గుర్తుపెట్టుకోవాలి, శత్రువుని ఎంత పెద్ద ఉంది, అమ్మో ఇన్ని లక్షల మంది ఉన్నారు, అమ్మో నా వల్ల కదని నువ్వు అనుకో మాకు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక ప్లాన్ చెప్తా ఉన్నాడు. నువ్వు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తివైతే, దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తివైతే, నీకు ఒక ప్లాన్, నీ కష్టంలో దేవుడు నీకు ఒక ప్లాన్ తెలియజేస్తాడు. హల్లెలూయా. అక్కడికి ఎప్పుడైతే వెళ్ళాడో, ఆ దర్శన భావం ఎప్పుడైతే విన్నాడో, ఈ 300 మందిని ఒక ప్లాన్ ప్రకారము తను ఆ బోరలు పట్టుకొని, కుండ పట్టుకొని వీళ్ళు చెప్పినట్టుగా ప్రార్థన చేసుకొని వెళ్తా ఉంటే ఏమైతే ఉందో తెలిసినా, అన్ని వేళ సైన్యము వాళ్ళకు వాళ్ళు పొడుచుకొని వాళ్ళకు వాళ్ళు హతులై పారిపోయారంట. మొత్తం 3 రాజ్యాలు, ఎవరు కూడా అక్కడ లేకుండా అందరూ అంతమైపోయారు. అంటే వీరి పక్షంలో ఎవరు యుద్ధం చేస్తూ ఉన్నాడు? దేవుడు యుద్ధం చేస్తున్నాడు. నీ కష్టాలు కూడా విపరీతంగా పెరిగిపోయినా, అప్పుల బాధ విపరీతంగా పెరిగిపోయిందా, ఎవరి వల్ల కావట్లేదు, తీర్చలేని పరిస్థితి, ఇదిగో రోగమా, ఇంక ఈ రోగం నుంచి బయటికి రాలేకపోతున్నా నువ్వు అనుకుంటున్నావా? నీ కష్టంలో నువ్వేం చేయాలి తెలిసినా, శత్రువు ఏం మాట్లాడుకుంటున్నాడు నువ్వు వినడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఒకసారి నేను చాలాసార్లు చెప్పాను మీకు, శ్రీకాకుళం మా ప్రాంతానికి నేను ఒకసారి ప్రార్థనకి మీటింగ్కి వెళ్తే, దశరథ్ గారు వాళ్ళ ఊరు వెళ్తే, అక్కడ వాళ్ళ పిన్ని గారికి దెయ్యం పట్టింది. దెయ్యం పట్టినప్పుడు నేను, శామ్యులు, రాజ్ కుమార్ అని 3 తమ్ముళ్ళు చిన్నోళ్ళు మేము వెళ్ళాం. కరోనాకు ముందు వెళ్తే ఆమె ఊరిలోకి వచ్చేసింది, నాలుగింత బయటికి తీసింది, జుత్తు ఎరబోసింది. చూసి అంటది, పెద్దోళ్ళని చూశాను, బచ్చగోళ్ళరా మీరేం చేస్తారంటుంది. అనంటే నాకు వెంటనే ఏమనిపిస్తుంది, జనాలు చూస్తున్నారు, ఊరంతా చూస్తున్నారు. ఊరు ముందు నాకు ఆ డైలాగులు విని మనకు ఖచ్చితంగా భయం వేస్తుంది. నేను ఆ డైలాగులు విని వెనక్కి జంకలే, ఎందుకంటే నాలో ఉన్నవాడు ఆ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పోడు. హల్లెలూయా. దావీదు కూడా ఆ యుద్ధంకి వెళ్ళినప్పుడు ఏమంటాడు? గొలియాతు
ఇదిగో నువ్వు చిన్నోడివి, నువ్వు నా దగ్గర కర్రట్టుకొని వస్తున్నావు ఏంటి కొట్టడానికి, ఏమనుకుంటున్నావు నేనంటే అనంటే ఇతను కూడా తిరిగి మాట్లాడడం నేర్చుకున్నాడు. అప్పుడు నేనేమన్నాను తెలిసినా, నువ్వు పారిపోవడానికి దగ్గర అయింది కాబట్టి అందుకు ఇలాంటి మాట్లాడుతున్నావు. ఇదిగో పరలోకం నుంచి దేవుని అగ్ని భూమి మీదకి వస్తూ ఉంది, అగ్ని నిన్ను కాల్చిపోతా ఉంది. నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ నోరు షట్ అప్ ఇన్ జీసస్ నేమ్ అనగానే అని మూసి నువ్వు తెలివైనోడివి రా అంటుంది. అంటే దేవుని వాక్యం నీకు తెలియకపోతే ఏం చేస్తుంది సాతానుడు, నిన్ను మోసగిస్తాడు. అందుకే నీ కష్టంలో, నీ బాధలో, నీ ఇరుకులో నీకేం తెలియాలి తెలిసినా, దేవుని యొద్ద నుంచి ఒక మాట నీకు అవసరం. హల్లెలూయా. దేవుని మాట నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ధైర్యంగా దాన్ని ఎదిరించగలవు. ఇక్కడ కూడా గిద్యోనికి భయం ఉంది. ఇన్ని లక్షల మంది, మేము 300 మంది ఎలా చేయగలమంటే దేవుడు వెళ్ళమన్నాడు అక్కడికి. ఆ పాలెంలోకి వెళ్తే 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్న మాట దీని హృదయానికి ధైర్యం వచ్చేస్తుంది. అంటే దేవుడు నాకు విజయం ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. శత్రువే నీ గురించి భయపడతాడు తెలిసినా. ఎప్పుడు నువ్వు అనుకుంటున్నావేమో అంత పెద్ద శత్రువు, అంత పెద్ద రోగం, అంత పెద్ద కష్టం చూసి నువ్వు భయపడమాక. ఆ శత్రువుకున్న భయం ఏంటి తెలిసినా, వాడు పారిపోతాడని వాడికి భయం ఉంది. నీ ముందు అలా కనిపించినప్పటికీ నీవు ఒక సత్యం తెలుసుకోవాలి, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఎందుకంటే నిన్ను చూసి ఎందుకు భయపడాలి తెలిసినా, దేవుడు నీ పక్షమున ఉన్నాడు, అందుకు శత్రువు భయపడతాడు. దేవుడు నీ పక్షమున యుద్ధం చేస్తాడు, అందుకు శత్రువు భయపడతాడు. అందుకేమంటా ఉన్నారు, యోషావు కుమారుడైనా గిద్యోని యొక్క ఖడ్గం. ఆ మాటకి భయ్యాకి ఇలా లెగిసి ఉంటుంది. ఒకవైపు భయపడుతూ వెళ్ళాడు. ఒక్కసారి అది ఎవరో కాదయ్యా, అది యోషావు కుమారుడైన గిద్యోని ఖడ్గం అనగాని భయ్యాకి లెగిసి ఉంటుంది ఇలాగ. అమ్మా, నా గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారా, శత్రువు నా గురించి భయపడుతుందా, ఓ మై గాడ్. వెంటనే తను సైన్యాన్ని తీసుకొని ముందుకెళ్ళాడు. ఈరోజు నువ్వు దేంతో భయపడుతున్నావో, ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నావో దానిపై నీకు దేవుడు విజయం ఇవ్వబోతా ఉన్నాడు. దావీదు కూడా 3 వ్యక్తులు వచ్చారు. ఎలాంటి వాళ్ళు? అప్పులోళ్ళు, ఇంకా సమాధానం లేని వాళ్ళు, ఇంకా ఇబ్బందిలో ఉన్నవాళ్ళు. వీళ్ళ మీద ఎవరు అధికారిగా చేశాడు దేవుడు? దావీదు. తినేమనుకోని రాజు అప్పటికి తినే ఇబ్బందుల్లో ఉన్నాడు, తినే అప్పుల బాధ, తిండి లేని పరిస్థితి, ఎక్కడ అన్నం దొరికితే తెలియని పరిస్థితి. కానీ ఈ 400 మంది మీద దేవుడు అధికారిగా చేసినట్టే నీ కష్టం మీద దేవుడు నిన్ను అధికారిగా చేయబోతావు.